ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఏసీబీకి ఓ పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ లోని జలమండలి బోర్డు ఇంజనీరింగ్ విభాగం మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లాపూర్లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 8 ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇంట్లలో అలాగే సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి నగదు గుర్తించారు. కుమార్ కు పలు ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులను గుర్తించారు. వాటి విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వెలుగు చేస్తున్న ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఇంటిపైన ఏసీబీ అధికారులు ఏకకాలంగా ఈ రోజు ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఈ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మల్లాపూర్ లోని కుమార్ ఇంట్లో ఈ సోదాలు నిర్వహించేటప్పుడు భారీ మొత్తంలో అధికారులను అనుకున్న దానికంటే మించి ఆస్తులు పట్టుబడ్డట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీంట్లో మల్లాపూర్ కుమార్ ఇంట్లో డిఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా కూడా ఉదయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ తనిఖీలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ డబ్బులని లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లను సైతం ఏసీబీ అధికారులు ఉపయోగించుకొని కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి నోటు పెట్టాలని అధికారులు షాకులు అనేది తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన వివరాలు పూర్తిగా రైట్స్ ముగిసిన తర్వాత ఆ వివరాలను వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్స్ సమయంలో ఏసీబీ అధికారులు మీడియాకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉండొచ్చు అనంత లక్ష్మి కుమార్ అనే వ్యక్తికి మార్కెట్ విలువ ప్రకారంగా 100 కోట్లు అంటూ కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మల్లాపూర్ తో పాటు పందోల నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించినప్పుడు ఇంట్లో 1,10,00,000 నగదు 1.10 కోట్లకు సంబంధించిన నగదు పట్టుబడము, ఇవన్నీ కూడా లిక్విడ్ క్యాష్ కరెన్సీ నోట్లన్నీ కూడా ఇంట్లో పెట్టుకుని కట్టల కొద్ది ఈ నోట్లన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడంతో అది కౌంటింగ్ మెషిన్ తో ఇప్పటి వరకు కౌంట్ చేస్తే 1,10,00,000 నగదు స్వాధీనపరుచుకున్నారు. సుమారు 1 కిలో బంగారాన్ని సైతం గుర్తించి లాకర్స్ లో గానీ తన ఇంట్లో భద్రపరుచుకున్న సీక్రెట్ లాకర్స్ అన్నిటి కూడా తనిఖీ చేసినప్పుడు మొత్తం తన ఇంటి కుటుంబ సభ్యుల సంబంధించిన బంగారము తను ఇప్పటి వరకు వాడినటువంటి బంగారము ఏసీబీ అధికారులంతా కూడా పూర్తిగా స్వాధీనపరుచుకున్నప్పుడు మొత్తం 1,10,00,000 బంగారాన్ని వీళ్ళు కేజీ బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీతో 3 ప్లాట్లు 2 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టుగా కూడా వాటి తాలూకు డాక్యుమెంట్స్, సేల్ డేట్స్, రిజిస్ట్రేషన్స్, ఈసీ రికార్డ్స్ అన్నింటిని కూడా బయటకు తీస్తా ఉన్నారు. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. చేయాల్సి ఉంది తన కుటుంబ సభ్యుల పేరు పైన తన పేరు పైన అనేక చోట్ల సీక్రెట్ బ్యాంక్ లాకర్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఆ బ్యాంక్ లాకర్స్ తాలూకా పాస్బుక్స్, ఆ డీటెయిల్స్, రికార్డ్స్ అన్నింటినీ కూడా తీసుకున్నటువంటి ఏసీకి ఏ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయి ఆ ఖాతాలన్నీ కూడా తెరిచి చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రైట్స్ ముగిసిన తర్వాత నేరుగా అక్యూజ్డ్ అయినటువంటి అనంత లక్ష్మి కుమార్ ని వివిధ బ్యాంకులకు తీసుకెళ్లి ఆ బ్యాంకులలో ఉన్నటువంటి దొత్తునంతా కూడా బయటికి తీయించి అది రికార్డులోకి రానట్లయితే అవన్నీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకొని సీజన్ కింద చూపించబోతా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి 3-4 గంటల తర్వాత 1,10,00,000 నగదు, 1 కిలో బంగారం, నిజామాబాద్ లో 3 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్స్, 2 6 ఓపెన్ ప్లాట్ చెక్ చేయడానికి తెలంగాణ ఏసీబీకి ఒక పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ లోని జలమండలి బోర్డు ఇంజనీరింగ్ విభాగం మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు జరిపిన అధికారుల సోదాలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో
అధికారులు వెళ్ళినప్పుడు మల్లాపూర్ ఇంట్లో సోదాలు కొనసాగిస్తాం. అది ఒరిజినల్ అది చెక్ చేయడానికి. తెలంగాణ ఏసీబీకి ఓ పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ లోని జలమండలి బోర్డు ఇంజనీరింగ్ విభాగం మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లాపూర్లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ కంటిన్యూ చేస్తారు. రవితేజ కంటిన్యూ. 100 కోట్ల ఆస్తులు అధికారులు గుర్తించారు. దాంట్లో 1,10,00,00,000 నగదుని స్వాధీనపరచుకొని వాటిని లెక్కించడం కోసం ఏసీబీ అధికారులు కౌంటింగ్ మిషన్లు తెచ్చి వాటి ద్వారా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతా ఉంది. 1 కేజీ బంగారు ఆభరణాలు తను వాడినవి కొని వాడనటువంటివి బంగారం తగ్గినప్పుడల్లా ఈ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం భారీగా కేజీకి పైగా తను బంగారం కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్ 2 ఓపెన్ ఫ్లాట్స్ ని కూడా అధికారులు కనుగొన్నారు. ఈ 3 ఫ్లాట్స్ వారి కుటుంబ సభ్యుల పేరుపైనే రిజిస్ట్రేషన్ అయ్యింది. 6 ఓపెన్ ఫ్లాట్స్ వారి కుటుంబ సభ్యుల బినామీ పేర్లతో వీటి పూర్తిగా రిజిస్ట్రేషన్ అయింది. నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి పత్రాలను కూడా గుర్తించారు. ఇంకా రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాత్రి వరకు అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో ఈ సోదాలు జరిగిన తర్వాత 100 కోట్లకు పైగా ఆస్తి ఇప్పుడే పట్టుబడింది అంటే ఒక జలమండి అధికారిగా ఉండి మేనేజర్ గా వ్యవహరిస్తూ కేవలం జలమండలి పేరుతోటే ఇంత అక్రమాస్తులను కూడబెట్టారా లేదా గతంలో వివిధ శాఖలో పనిచేసినప్పుడు కూడా అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించాడా అంటూ కూడా ఏసీబీ అధికారులు అన్ని కోణాల్లో వారి ఇంట్లో ఉన్నటువంటి ఆస్తుల వివరాలను కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. రవితేజ, అటు మల్లాపూర్ తో పాటు కుమార్ కి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వారి ఇళ్లలో, వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఏవైనా కీలక డాక్యుమెంట్లు నగదు బయటపడ్డాయా? ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి? అసలు ఏ ప్లేస్ లో జరుగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? అనంత లక్ష్మీ కుమార్ ఒక మల్లాపూర్ లో ఉన్న ఇంటి మీద రైడ్ చేసినప్పుడే 100 కోట్లకు పైగా ఆస్తులు కనుగొన్నారు ఏసీబీ అధికారులు. ఇంకా 8 చోట్ల సాగుతున్నటువంటి ఆస్తుల వివరాలకు సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ గా ఏసీబీ అధికారులు తెలియజేయలేదు. రైట్స్ ఉంచిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా మీడియా తెలియజేయబోతా ఉన్నారు. ప్రాథమికంగా అధికారులు సేకరించినటువంటి వివరాలు ఆ ఫోటోలన్నీ కూడా పరిశీలిస్తే కిలో కొద్దిల బంగారము, 1,10,00,000 నగదు, వివిధ ఓపెన్ ఫ్లాట్స్ భూములకు సంబంధించినటువంటి పత్రాలు మాత్రమే తన ఇంట్లో దొరికినటువంటి ఆస్తులను మాత్రమే సీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 8 చోట్ల సాగుతున్నటువంటి అసెట్స్ కి సంబంధించి రైట్స్ కి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియజేయలేదు. అవి కూడా యాడ్ చేస్తే ఇంకొక 100 కోట్లకు పైగా ఈజీగా 200 కోట్లకు పైగా ఒక జలమండలి మేనేజర్ గా పనిచేస్తూ ఇన్న కోట్లాది రూపాయలుగా ఎలా సంపాదించారు, ప్రతిదీ కూడా అవినీతికి పాల్పడతానంటూ కూడా డిపార్ట్మెంట్ లో అతనికి అవినీతి అధికారిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈ రోజు టైం చూసుకొని పక్కాగా ఆయన అవినీతి జరుపుతా ఉన్నాడు. ఇటీవల జరిగినటువంటి కొన్ని ఫైల్స్ విషయాల్లో కూడా లంచం తీసుకొని కోట్లాది రూపాయలుగా డబ్బులు సంపాదించారంటూ కూడా డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏసీబీ సీన్ లోకి దిగి ఏసీబీ అధికారులు ఈ రైట్స్ కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు రాత్రి వరకు రైట్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్స్ ముగిసిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు ఇతను అక్రమంగా కూడబెట్టాడు, ఎంతమంది నుంచి లంచం తీసుకొని ఇవన్నీ ఇతర వస్తువులని, ఇతర విలువైనటువంటి ఫ్లాట్స్ భూములను కొనుగోలు చేశారంటూ కూడా ఇవన్నీ వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.